Hi guys, review of Kubera, starring by Dhanush, Nagarjuna and Rashmika, directed by Shekhar Kamala. Guys, సారీ ఫర్ లేట్ రివ్యూ. ఈ మూవీ రివ్యూ ఎందుకు లేట్ అయిందంటే, కుబేరా మూవీ చూసి దాని తర్వాత 8 వసంతాలు మూవీ కూడా చూసి వేశాను. అందువల్ల కొంచెం లేట్ అయిందనమాట. అండ్ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే, నాగార్జున గారు ఎక్స్ సిబిఐ ఆఫీసర్. అయితే నాగార్జున గారికి అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ నాగార్జున గారికి మన హీరో ఎలా పరిచయం అయ్యాడు, వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు, అండ్ బిలీనియర్ కి వీళ్ళకి ఏం సంబంధం అని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ బాగుంది గైస్, సెకండ్ హాఫ్ కూడా బానే ఉంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ గైస్ చూడొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే ఏమి ఉండవు. నేను మూవీలో ఏదో మంచి మంచి ఫైట్స్ ఉంటాయి ఏమో అని ఆశించకుండా వెళ్ళాను. ఓన్లీ ఫర్ మూవీలో స్టోరీ అండ్ ఎమోషన్ కోసమే వెళ్ళాను. మూవీలో నాకైతే అవైతే ఉన్నాయి. అండ్ మూవీలో ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే మూవీ కొంచెం లెంత్ అనిపించింది. ఎందుకంటే మూవీ రన్ టైమ్ వచ్చేసి 3 అవర్స్ అండ్ 13 మినిట్స్. మనకి ఇంటర్వెల్ పడేదే 1 ½ అవర్‌కి. అందువల్ల చాలా లాగ్ అనిపించిందనమాట. 3 అవర్స్ అంటే మూవీ అలా చూస్తూ కూర్చోలేకపోయాననమాట. అండ్ సెకండ్ హాఫ్‌లో చాలా వరకు చేజింగ్ సీన్స్ ఉంటాయి గైస్. అవైతే కొంచెం లాగ్ అనిపించినియి. ఎందుకంటే చాలా ఎక్కువ ఉంది చేజింగ్ సీను. ఇంకా మూవీలో ధనుష్ గారి యాక్టింగ్ గైస్ చాలా బాగా చేశారు. ఆ రోల్‌ని ధనుష్ గారు తప్ప ఎవరు చేయలేరు అన్నట్టు చేశారు అతనైతే. చాలా బాగా చేశారనమాట. నార్మల్‌గా మీరు బయట ఏ బెగ్గర్‌ని చూసినా గాని, ఆ బెగ్గర్‌లో ధనుష్ గారు కనిపిస్తారు. పర్ఫార్మెన్స్ అంత బాగా చేశారు. అండ్ మూవీలో సాంగ్స్ ఉన్నాయి కానీ, చాలా వరకు ఎమోషనల్ సాంగ్సే ఉంటాయి. ఒక సాంగ్ ఉంది 'పోయిరా పోయిరా' సాంగ్ అనేసి. ఆ సాంగ్ బావుంది గైస్. కొంచెం బీట్ ఉందనమాట. అందువల్ల చాలా బావుంది. అండ్ నాగార్జున గారు గైస్, నాగార్జున గారైతే పర్ఫార్మెన్స్ చింపేశారు అలాగా. కొన్ని సీన్స్‌లో నాగార్జున గారిని చూస్తుంటే మనకు టెన్షనే వస్తది. ఎందుకంటే అలా పర్ఫార్మెన్స్ చేస్తారు. అండ్ మూవీలో విజువల్స్ అయితే చాలా బాగున్నాయి గైస్. ఎందుకంటే రియల్ లొకేషన్స్‌లో షూట్ చేశారంట. అందువల్ల చాలా బాగున్నాయి. ఆ చెత్త కుప్పలు గాని, బెగ్గర్ డిజైనింగ్ గాని అంతా చాలా బావుంది. అండ్ మూవీలో లాస్ట్ 40 మినిట్స్ అయితే చాలా బావుంటుంది గైస్. ఒక రకంగా చెప్పాలంటే మనల్ని చాలా టెన్షన్ పెడతారనమాట. అంత బావుంటుంది. నేనైతే లాస్ట్ 40 మినిట్స్ అయితే చాలా ఎంగేజింగ్‌గా కూర్చున్నాను అలాగా థియేటర్‌లో. అండ్ కొన్ని కొన్ని సీన్స్ అయితే చాలా చిన్నగానే ఉంటాయి. కాకపోతే చాలా మీనింగ్ ఉంటది ఆ సీన్స్‌లో. అదంతా డైరెక్టర్ గారి మహిమ అని చెప్పాలి. డైరెక్షన్ అయితే చాలా బాగా టేకింగ్ చేశారు. స్క్రీన్ ప్లే, విజువల్స్, డైరెక్షన్ అన్నీ చాలా బాగున్నాయి గైస్. అండ్ మూవీలో ఎమోషన్ కూడా వర్కౌట్ అవుద్ది. పర్లేదు. సో ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది గైస్. సో ఓవరాల్‌గా నా రేటింగ్ వచ్చేసి 3/5.